మార్నింగ్ 11 తర్వాత లంచ్ ఇంకా ప్లాన్ చేసి ఒక 10 days ప్లాన్ చేస్తాం. ఈవినింగ్ 4 5 క్యాపా 4 నుంచి మళ్ళీ స్టార్ట్. 4 నుంచి మళ్ళీ ఇడ్లీ దోశ అయి ఉంటాయి. బోండా బజ్జీ all the best. రేటు ఎక్కువ పెట్టా లేకపోతే కొనేవాళ్ళు అన్నా ఇటు తిరిగానా సార్ సార్ బ్రో ఓకే సార్ మహేంద్ర ఈరోజు ఇక్కడ వి స్టార్ క్యూబ్ ఓపెన్ అవుతూ ఉంది. ఇక్కడ ఓపెనింగ్ అయ్యింది. ఇక్కడ అంతా బాగుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, ఇలా కాఫీ ఏదన్నా ఈవినింగ్ టైంలో 4 to 6 to 7 ఉంటుంది. ఇక్కడ అంతా వర్క్ అవుతుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఉంది. అంతా ప్లేస్ కూడా చాలా బాగుంది. వెనకాల ఈవినింగ్స్ కూర్చోవడానికి కానీ బయట అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతా బాగుంది అంతాను. ఇది ఈరోజు ఇక్కడ వివేకానంద గారు ఓపెన్ చేసుకుని ఉన్నారు వి స్టార్ క్యూబ్. అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. సౌత్ బైపాస్లో ఇక్కడ వి స్టార్ క్యూబ్ అనే కాఫీ షాప్ని గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు దంపతులు, అలాగనే మన ఎంపీ గారు వారి చేతుల మీదుగా మేమందరము ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి కాఫీ షాప్ని ఓపెన్ చేసినందుకు మొదటగా వివేకానందనే నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే యూత్ ఈ రోజున రోజుకి కూడా గవర్నమెంట్ జాబుల కోసమనో లేదంటే ఇంకా వేరే ఏదైనా జాబ్స్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళు రకరకాలుగా ఇలాగ షాప్స్ కానివ్వండి, అలాగనే ఓన్గా కంపెనీస్ కానివ్వండి, అలాగే రెస్టారెంట్లు కానివ్వండి, రకరకాలుగా మనము పెట్టుకుంటాం. మనం ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే గారు మేము కూడా చాలా వరకు ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగనే ఇక్కడ కూడా ఒక నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా కూడా తను యొక్క కాఫీ షాప్ని ఓపెన్ చేయడము, అందులో ఓన్లీ కాఫీ టీలే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
అలాగే ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ టీ కాఫీలు జ్యూస్లు కానివ్వండి అన్నీ కూడా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈవినింగ్ ఆహ్లాదకరంగా ఇక్కడ కూర్చొని కాసేపు మరి చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మన నగరంలో చాలా వరకు కాఫీ షాప్స్ అనేది ఒక ట్రెండ్ అయింది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, ముఖ్యంగా యూత్ కాలేజెస్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడ విచ్చేసి ఒకసారి ఇది వీళ్ళ ఇచ్చినట్టు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆస్వాదించవలసిందిగా కోరుతూ, అలాగే వాళ్ళు కూడా మరిన్ని ఇలాంటివి ఓపెన్ చేసి బాగా వాళ్ళకి బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.